హ్యాపీ టు బి హియర్. ఇది మా ఫస్ట్ బేబీ ఈ మ్యూజిక్ లాంచ్ అనేది. లైఫ్ ఆఫ్ 3 అనేది ఆల్మోస్ట్ మేము ఈ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసాము. అండ్ దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ from this movie that I was giving, because it's a very personal experience that I had last year when I survived my massive heart attack. Hello, yeah. So when I survived my massive heart attack, I saw death from a very close quarters. దాని నుంచి చాలా నేర్చుకున్నాను నేను కూడా. Living again, coming here, then I immediately thought that I'll be working on the story. The essence and message of this story is never give up till the end. సో వీ షుడ్ ఆల్వేస్ బీ ఫైటింగ్. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నంత వరకు లైఫ్ అనేది ఒక గేమ్ లాగా ఉంటుంది, ఒక స్పోర్ట్ లాగా ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ని కూడా రాయడం జరిగింది, ఈ స్టోరీని. అండ్ లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ మూవీ. అండ్ ఈవెన్ మ్యూజిక్ ఆల్బమ్లో కూడా చాలామంది కొత్త సింగర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ గుడ్ ఆపర్చునిటీస్. ఐ విల్ థ్యాంక్ మై డాటర్ ఐశ్వర్య ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్, అండ్ Dushyant Reddy garu for supporting this entire project from the beginning. And then of course my very close friends Lohit garu, Chinni Krishna and Vaibhav garu. మొదటి నుంచి అంటే ఈ స్టోరీ నేను రాస్తున్నప్పటి నుంచి వాళ్ళకి వినిపిస్తున్నాను అనమాట. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండాలి, దీంట్లో ఐ వాంట్ యూ టు బీ దేర్, యు ఆర్ మై బ్రదర్స్ లాంటి వాళ్ళు. సో అదే బ్రదర్హుడ్తో మేము ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. And we are very happy to share this very memorable moment with everyone here. Mana press and media friends also kuda maaku ikkadiki vachi ikkada vichesi idi andarki cherustunna ee message ni we thank everyone. And now I request Rocky and Saujanya to go ahead with the proceedings of the day. Thank you. Actually శశి ప్రీతం గారి గురించి నాకు తెలిసి నాకన్నా ఎక్కువగా ఎవ్వరు చెప్పలేరు, ఐశ్వర్య కూడా. అంత ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే తన లైఫ్ జర్నీ మొదలెట్టిన అంటే తను ఒక జింగిల్కి 50 రూపాయలు 100 రూపాయలు ఛార్జ్ చేసినప్పటి నుంచి నా ట్రావెలింగ్ ఉంది దాంతో. అందుకే చెప్తున్నా, అప్పటికి ఐశ్వర్య లేదు కాబట్టి. తన టాలెంట్ మీద తనకన్నా నాకు ఎక్కువ నమ్మకం. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్లు ఉంటాయా? నాకెందుకో వై శశి ప్రీతం ఒక గులాబీ అనే ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఆ తర్వాత సముద్రం ఒకటేంటి 55 సినిమాలు అద్భుతంగా మ్యూజిక్ డైరెక్షన్ చేసి తనే లిరిక్స్ రాయగలడు, తనే మ్యూజిక్ చేయగలడు, తనే కెమెరా చేయగలడు, తనే ఎడిటింగ్ చేయగలడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ హీస్ అ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కెమెరామెన్. ఈ సినిమా నాకు తెలిసి ఈరోజే పుట్టిన శశి ప్రీతం ఈరోజే లైఫ్ ఆఫ్ 3తో హీఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. ఐ టెల్ యూ, శశి ప్రీతం అంటే ఏంటో చూపించడానికి మళ్ళీ పుట్టాను అని గట్టిగా చెబుతున్నాడు ఈరోజు ఈ వేదిక నుంచి. మీకు ఆయన ఆ రోజున ఎంతమందికి ఎన్ని అవకాశాలు ఇస్తే ఈరోజు ఎప్పటికీ ఎందుకు సునీత గారు నేను అమెరికా ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తే సునీత ఇప్పటికీ ప్రోగ్రాం మొదలెడితే ఈ వేళలో నీవు ఏం చేస్తూ, అది ఫిమేల్ వాయిస్, ఇది మేల్ వాయిస్, దయచేసి తప్పుగా అర్థం చేసుకో. ఆ పాటతోనే ప్రోగ్రామ్ మొదలెడుతుంది. అట్లా ఎంతోమందిని తన దగ్గర కీబోర్డు వాయించిన వాళ్ళు ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక్కొక్క సినిమాకి 5 కోట్లు 6 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. తన దగ్గర తబలా వాయించిన వాళ్ళు ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అయితే తను ఇంకేదో ఒక తపస్సు కోసం కొంతకాలం అన్నిటికీ దూరంగా అందరికీ దూరంగా ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. So with this life of 3, he is back. Shashi Pritham is back again. నేను అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గురించి ఎక్కువ చెప్పలేక ఆగిపోతూ ఉంటా. దట్ ద సేమ్ థింగ్. అందులో ముందే చెప్పారు మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అవకాశం ఉంటే మళ్ళీ మాట్లాడతాను నేను వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ శశి భాయ్. ఇట్స్ ఏమంటారు కదా, ఎంటర్ ది డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. Return of the Dragon. Here is Shashi Pritham. Thank you. కరెక్ట్గా 23 years బ్యాక్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి నా ఫస్ట్ మూవీ ఎంటర్ అయ్యాను. ఆ మూవీకి శశి ప్రీతం గారు మ్యూజిక్ డైరెక్టర్, సముద్రం మూవీ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత శశి ప్రీతం గారి డైరెక్షన్లో నేను చేయటం చాలా ఆనందంగా ఉంది.
ఈ మూవీలో లైఫ్ ఆఫ్ త్రీలో నేను థర్డ్ అనమాట. ముగ్గురులో ఒకడిని ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. చాలా సంతోషం. శశి ప్రీతం గారితో ఇంతకుముందు ఏదో చిన్న ప్రాజెక్ట్ చేశాను, నన్ను గుర్తుపెట్టుకొని నువ్వైతే ఇది ఈ క్యారెక్టర్కి బాగుంటుంది అని నన్ను పిలిచి ఇచ్చారు. థ్యాంక్ యూ శశి ప్రీతం గారు. ఇందులో నా క్యారెక్టర్ కొంచెం నా రియల్ లైఫ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో యాక్టర్ లైఫ్లో నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను అన్నది కొన్ని సీన్స్ ఉంటాయి. అది నేను చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మా మూవీ ప్రొడ్యూసర్స్ ఐశ్వర్య గారికి, కో ప్రొడ్యూసర్స్ అందరికీ, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే. నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే వినేవాడిని. నాకు స్క్రీన్ మీద యాక్ట్ చేయడం ఇష్టం, నాకు బయట మాట్లాడడం కంటే. నేను ఇది మొదటి ప్రాజెక్ట్ ఏం కాదు శశి గారితో. ఆల్రెడీ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, మంచి మంచి ప్రాజెక్ట్స్, యాడ్ ఫిల్మ్స్ అవి చేశాను నేను. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి డిస్కస్ చేస్తున్నాం. చాలా సీరియస్గా డిస్కషన్స్ అయ్యాయి. చాలా కష్టపడి, అంటే మాకు శశి గారిని చూసినప్పుడు నేను ఏమనిపించేది అంటే ఆయన లైఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రాజెక్ట్ ఒక ఎత్తు అనిపించేది. నిజంగా అంత హార్ట్ఫుల్గా దీని మీద సబ్జెక్ట్ మీద వర్కౌట్ చేశారు. సో మమ్మల్ని కూడా, ఆర్టిస్ట్లను కూడా బాగా ఎంకరేజ్ చేయడము. ఐ థింక్ నేను లైఫ్ ఆఫ్ 3లో ఒక క్యారెక్టర్ చేసినందుకు నేను కూడా, అంటే ఇన్ని ప్రాజెక్టులు చేశాను, ఈ ప్రాజెక్ట్ చేయడం కూడా నాకు ఒక ఎత్తు అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా శశి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ ఐషు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విషుభాయ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశాం. నాకు ఎక్కువ రోజులే వర్క్ చేశాను, కానీ తక్కువ రోజులని నాకు అనిపిస్తుంది. శశిభాయ్తో వర్క్ చేసేటప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది, అంటే లైవ్లీ ఉంటుంది అనమాట. అంటే క్యారెక్టర్ చేస్తున్నాము, క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాము, మళ్ళీ క్యారెక్టర్లకు వచ్చిన తర్వాత ఎంత ఇన్వాల్వ్మెంట్తో చేయిస్తారు అనేది నాకు శశిభాయ్ థ్యాంక్ యూ సో మచ్. నేను చేస్తున్నప్పుడు ఎప్పుడు, మీతో చేస్తున్నప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది. నాకు క్యారెక్టర్ ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయట ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా మంచి సక్సెస్ అవుద్ది అని చెప్పేసి చాలా చాలా హోప్స్తో ఉన్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ గుడ్ లక్ ఐషు. His teammates, first of all, happy birthday Shashi Preetham garu. I think we were traveling from last 4-5 years together. We were making some projects. Wonderful journey with you, your family, your team and all. Idoka life of 3. I think it's adventurous, చాలా అడ్వెంచర్స్ చేశారు. అది మూవీ రిలీజ్ అయితే తెలుస్తుంది, ఎందుకంటే కొందరు కొత్త కొత్త క్యారెక్టర్స్ని తీసుకొని, ఎప్పుడు కెమెరానే చూడని క్యారెక్టర్స్ కూడా ఆయన తీసుకొని ఈ మేడ్ ఇట్ వెరీ ఈజీ. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐ వన్స్ అగైన్ విష్ దిస్ మూవీ టు బి a great hit. Thank you very much. Actually, I'm very bad at speaking in front of the camera, and Telugu anta sariga raadu because my mother tongue is Hindi. So I will try to speak in Telugu as much as I can. As a technician, I've worked with Papa for many years. Chinnappudu nunchi nenu Papatone chaala projects chesanu. But the first time I thought maybe I should just become the producer and I should, assist Papa by just being there for him, because he's always been there for me. So Lohit uncle when he was talking, he mentioned that Dad took a detour, or he took like a sabbatical. I would say he took a sabbatical to raise me. He's a single father, and he happens to be one of the 6 single fathers in India. And of course now I'm grown up. So Papan చూస్తూ నేను పెరిగాను కాబట్టి I have immense respect and love for him.
and I've always wanted to be like him. So of course, I'm not as great or as knowledgeable as he is in music or any of his other, say, fields. But I definitely wanted to be like him, and I tried to, get there someday. And I sort of did. And this is just the beginning for me as a technician, as a producer, as a second generation film person. And I only want to, support Papa and everyone he wants to support, because he's always tried to support people with immense amount of talent and skill. And I'm definitely sure you all will see it, be it the singers, the actors, the technicians who worked for this project. So thank you so much for being here. And I'm very bad at Telugu, so I don't prefer talking in Telugu. I'm very sorry. And thank you so much. వన్స్ అగైన్ చాలా క్లుప్తంగా ముగిస్తాను నేను, స్టార్ట్ అయ్యింది అనుకునే లోపే ముగిస్తాను నేను. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ people who been our spot boys, people who cooked for us on shooting schedules, people who've driven us, all our drivers who've driven us from spot to spot, people who've handled the props, everybody. Mukhyanga, last but not the least, our singers. It is their day, and led by, of course, the captain of the ship, the music director, and all of our singers. Absolutely wonderful. Oka chinna na personal experience. Songs అనేవి ఇయర్ టు ఇయర్, జనరేషన్ టు జనరేషన్ అన్నీ మారుతూ ఉంటాయి. ఐ మీన్ పీపుల్ చేంజ్ దర్ ప్రిఫరెన్సెస్, బట్ శశి సాంగ్స్ ఈజ్ సంథింగ్ ఇఫ్ ఐ ప్లే ఇన్ మై వెహికల్ ఈవెన్ టుడే, మై కిడ్స్ or for that matter any kids or teenagers or anyone for that matter, they are engrossed. లేకపోతే మామూలుగా వేరే ఏమైనా పాట పెడితే తీసేయండి, నో లెట్స్ హ్యావ్ సమ్ పెప్పీ నెంబర్ అంటారు. ఐ డోంట్ థింక్ వీ కెన్ కేటగరైజ్ యూ ఇన్ టు ఎనీథింగ్ ఎక్సెప్ట్ సంథింగ్ కాల్డ్ లిజనింగ్ టు మ్యూజిక్. థ్యాంక్ యూ. శశితో మేము 30 సంవత్సరాల నుంచి అనునామ సంబంధం. తను మ్యూజిక్ డైరెక్టర్ పీక్లో ఉన్నప్పుడు చాలా సినిమాలు చేయించుకున్నాం ఆయనతో. చాలా మంచి సాంగ్స్, మంచి తన కవిత్వంతో ఇప్పటికీ చాలామంది హృదయాల్లో నిలిచే పాటలు మాకు ఇచ్చాడు. అప్పుడు కొన్ని సినిమాలు నేను కూడా నిర్మించడం జరిగింది. శశిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ ఒక 20 ఏళ్ళ ముందు ఫ్యూచర్ కనిపిస్తుంటుంది. తన ఆలోచనలో, తన సాంగ్లో కానీ, తన ప్రయత్నంలో కానీ ఎప్పుడూ వెనకం చేయలేదు. అలాంటిది మొన్ననే ఫోన్ చేసి, సార్ నేను సినిమా చేస్తున్నా, తను హిందీ సినిమా క్రికెట్ అని ఒక సినిమా చేశాడు. అప్పుడు హైదరాబాద్లో అందరు బాలీవుడ్ ఆర్టిస్టులతో ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు పెద్ద ఎత్తున చేశాడు. ఏదో ఒక ప్రయత్నం మాత్రం విడడు, ఏదో ఒకటి సాధించాలన్న తపన తనలో ఎక్కువగా ఉంటుంది. దానికి నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసరు, తనతో వర్క్ చేసినప్పుడు ఆ అమ్మాయి వయసు 3 సంవత్సరాలు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా మన ముందు ఉంటుందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. సంతోషం. డెఫినెట్గా ఆల్ ద సక్సెస్ బేటే. ఏం చేసినా తన లైఫ్ సినిమా గురించే, సినిమా కోసం పాటుపడుతుంటాడు. అట్లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు లైఫ్ ఆఫ్ 3 అనే సినిమా చేయబోతుండు. పెద్ద సక్సెస్ కావాలని భగవంతుని ప్రార్థిస్తూ మా శశి గారు ఇంకా మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకోండి. బాయ్. లైఫ్ ఆఫ్ 3 మ్యూజిక్ లాంచ్ లైవ్ ఈవెంట్. పోస్టర్, ఫస్ట్ లుక్. థ్యాంక్ యూ అన్న. ఇంకా అయిపోలేదు, మీరంతా ఇన్నే ఉండాలి. ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేసిన కొన్ని బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ జనరేషన్స్ కదా. సో నెక్స్ట్ ఈవెంట్కి ఐఎమ్ కాలింగ్ ఆల్ ద లీడర్స్ మీద, ఎస్ వీఆర్ దేర్, గో హెడ్ అని చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ బి దేర్. వైశాలి గారు, మంత్రి ప్రగడ గారు, విశ్వనాథ్. నేను ఐ థింక్ మనం ఇద్దరం స్టేజ్ దిగిపోదాం. దా బెస్ట్ మనం స్టేజ్. ఒక్క నిమిషం, ఆడియన్స్ చూసేది కదా స్టేజ్ ఎంత నిండుగా ఉందో. ప్రాపర్ సార్, ఓకే. సో దే ఆర్ ఆల్ మెయింటైనింగ్ ప్రాపర్. ఓకే, ఇప్పుడు
మా నెక్స్ట్ ఆర్టిస్ట్ అందరు కలిసి అంటే న్యూ కమర్స్ అని అక్కడ టైటిల్ పెట్టారు. అది మీరు ఎందుకు అనేది థ్యాంక్ యూ. మీరు కూడా డన్. ఓకే, ఇప్పుడు రైట్, మనం స్టేజ్ మీద ఉండొద్దు, కిందికి వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఈవెంట్ ఏంది, నేను వెళ్ళిపోతే ఇంతే. నా వల్ల ప్రాబ్లం అయితే చెప్పుకోక వెళ్ళిపోతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. యా, ఇప్పుడు సౌజన్య పని చేద్దాం. ఇవాళ మన ఈవెంట్ ఏంటి, మ్యూజిక్ లాంచ్ కదా. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ 3. అండ్ మీ గురించి ఐ హ్యావ్ రిటర్న్ అ బిగ్ note. Okay, so let me talk on that. Samanmita Sharma garu, Bangalore's own celebrity singer. Samanmita has carved a niche for herself in cultural scene of the society, of the city. She has excelled both as an energetic and interactive performer on stage and impeccable studio artist. She has shared stage with celebrities like Asha Bhosle, Hema Malini, Sharmila Tagore, Wahida Rahman, Helen, Zeenat, Aman, Amal Palekar, Kalyanji, Anandji, and so on. She is a playback singer in Kannada film industry and many more recent hits to her credit. She started her playback singing as a child artist for award-winning Chinnari Mutta by T.S. Nagavarana under the music direction of renowned C. Ashwath. She has worked with stalwarts in the Kannada music industry like Hemant Lekha, Mano Murthy, and so on. Her recent hits made Male Bantu film Jassi, Hey Kila Kila film Madamaki, Nanna Pedde, yeah, it is Nana Pedde Perisito film Neer Dos, Kannale film Smile Please. She has traveled to the USA, Canada, Muscat, Cambodia, and other countries and given over 200 multilingual performances in India and abroad, and the list goes on, ladies and gentlemen. And now she has entered Telugu singing. Thank you so much and welcome to Telugu cinema. We are so honored to be part of Life of 3. Thank you, ma'am. Yes. Okay. వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఒక యూనిక్ ఆర్టిస్ట్ శశిప్రీతం అని ఒకటి చెప్పారు. లైఫ్ ఆఫ్ 3 ఈజ్ అన్ ఆపర్చునిటీ టు న్యూ కమర్స్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ స్టాల్వర్స్. ఎందుకంటే తన విజన్ బేబీని కొత్త వాళ్ళకి పాత వాళ్ళ అనుభవాలతో ఒక వండర్ఫుల్ కంటెంట్ చేద్దామన్న ఒక ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ యశన్న ఫర్ మేకింగ్ దిస్ యూనిక్ బ్లెండ్. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ రిలీజ్ సాంగ్స్, ఒక పోస్టర్స్. ఓకే, నిజంగా అన్న నేను కూడా పాటలు పాడడం నేర్చుకుంటే నేను కూడా అది ఉంటుండే. ఇలా ఖాళీ మైక్ పట్టుకొని మాట్లాడు మ్యూజిక్. అండ్ ఐ హార్టిలీ వెల్కమ్ ఫర్ ద లాంచ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విచ్చేసిన ఆడియన్స్ అలాగే లైవ్లో చూస్తున్న ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ 3 మ్యూజిక్ లాంచ్. ఇట్స్ శశి ప్రీతం గారి ఫిలిం ప్రొడ్యూస్ బై. స్నేహల్ గారు కొంచెం ముందుకంటారండి. ఇంకా థ్యాంక్ యూ. సో ప్లీజ్ బీ సీటెడ్. మనం నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. పార్సల్ తెచ్చుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ లెక్క అట్లా నేను జస్ట్ ఎందుకు అన్న ఖాళీ లాంచ్ బటన్ వస్తుడే లాంచ్ అయిపోడే ప్లీజ్. సో అన్న ఒకటన్నా జస్ట్ లాంచ్ అని మాకు ఆ సాంగ్ పేరు చెప్తే
ఎవరికి చెప్పాలి నువ్వు నాకు నచ్చావని? మీకు ఎవరికి చెప్పాలనిపిస్తే వాళ్ళకి అంటే చెప్పేసేయండి. చాలా మంది ఉన్నారు, ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు నాకు నచ్చావు లాంచ్. సాంగ్ పేరు చెప్పి పడాతే జావ్. సాంగ్ లాంచ్. వందన సుశీల్ గారు, సారీ, దిస్ సాంగ్ పాడింది, రాసింది, కంపోజ్ చేసింది శశిప్రీత గారు. ఓకే. Now, happy birthday to Shashi Garu and first producer in her life, Aishwarya Krishna. Congratulations to him. Song launch, Lamho Mein. లాంచ్ చేద్దామని చెప్తారు, మాటలు వస్తలేవు. యా, ఐ రిక్వెస్ట్ వైశాలి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. అందరు పట్టుకొని చెయ్యి ఒకసారి, మనం అటువైపు షూట్ చేస్తే అది ప్లే అయిపోతుంది. ये शो का डिज़ाइन देखो, मैं बाद में बात करता हूँ, वो लोग मारते फिर मेरी. सॉन्ग लॉन्च सुनिए. Done. So, Sunni Pindi.